ఫ్రెండ్స్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజైతే ఈ చెరువు కుకుడుపల్లి దగ్గర ఉంటుందన్నమాట. ఇది చాలా సూపర్ ఉంది. చూస్తున్నాండి. ఈ చెరువు పేరు రంగదామిని అని పేరు పెట్టారు. రంగదామిని అని పేరు పెట్టారు. ఈ చెరువు పేరు చాలా సూపర్ ఉంటుందండి. చూస్తున్నాండి. ఇది ఎక్కువ శాతం 5 గంటలకు 5:30కు వస్తే చాలా చాలా సూపర్ ఉంటుంది. ఎక్కువ శాతము జాబ్ చేసుకొని ఇక్కడ వస్తుంటారు అనమాట. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎక్కువ శాతం వాళ్ళే ఉంటారు. ఇంకా ప్రేమ జంటలు కూడా వస్తూ ఉంటారు. చాలా సూపర్ ఉందండి. చూస్తుండండి. చూపిస్తాను. ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి వీడియోలు చూపించాలని మీకు నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చాలా చెరువులు, నేను ఎక్కువ శాతం చెరువులే చూపిస్తున్నాను. చూస్తుండండి. మొట్టమొదటిగా ఒక సబ్స్క్రైబ్ కొట్టండి, ఒక లైక్ కొట్టండి. చూస్తుండండి. ఇంకా బాయ్ బాయ్. అయితే ఇంకొకటి ఏంటంటే విషయం మీకు చెప్పబోతున్నా అంటే, ఇక్కడ కేటీఆర్ గారు ఓపెన్ చేయడం జరిగింది. ఇది లక్షల కోట్లు పెట్టి చెరువులను చాలా సుందరంగా తీర్చిదిద్దారు. చూస్తుండండి. ఇప్పుడైతే మీరు చూసి ఇంకా షేర్ చేయండి. చూస్తుండండి. చూపిస్తాను. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తుండండి. ఇక్కడైతే నేను రంగదామిని చెరువు పేరు చూస్తున్నానండి. చాలా చాలా అంటే సూపర్ ఉంటుంది. ఈ చెరువు కేటీఆర్ గారు ఓపెన్ చేసడం జరిగిందనమాట. చాలా చెట్లు సూపర్ ఉన్నాయి. ఇక్కడ బండలు, చెరువుకు చాలా లుక్ వచ్చిందనమాట. ఇవన్నీ చేయడం వల్ల లక్షల కోట్లు ఖర్చు పెట్టి కేటీఆర్ గారు డెవలప్ చేయడం జరిగింది. చాలా సూపర్ ఉంటుందండి. చూస్తుండండి. చాలా చాలా. అయితే ఇంకొక విషయం ఏంటంటే, సాయంత్రం పూట 5-6 గంటలకైతే ఆ సమీపంలో చాలామంది అయితే జాబ్ చేసేవాళ్ళు, ఎంప్లాయీ, ఇంకా 5:30కు ఆ టైంలో అయితే ఇంకా ప్రేమికులు కూడా వస్తూ ఉంటారు. చాలా సూపర్ లొకేషన్ అనమాట ఇది. ఇక్కడైతే చూడండి, ఫోటో దిగొచ్చు అనమాట. సూపర్ ఫోటో, చాలా బాగుంటుంది ఫోటో దిగడానికి. ఇది అయితే చూడండి ఏ విధంగా ఉందో. చాలా చాలా బ్యూటిఫుల్ ఫోటో. చాలామంది అయితే ఇక్కడ దిగుతూ ఉంటారు ఫోటోలు అయితే. చూడండి ఎంత అందంగా ఉందో. ఎలా అనిపిస్తుంది మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. చాలా చాలా సూపర్ ఉంటుంది. చెరువు కేటీఆర్ గారు చాలా సూపర్ చేశారు నిజంగా. అసలు గ్రేట్ అండి ఇది. పిల్లలు ఫ్యామిలీతో కూడా వస్తూ ఉంటారు సాయంత్రం పూట. ఆ టైంలో ఎక్కువ శాతం సాయంత్రం పూటనే 5:30కు ఆ టైంలో వస్తే చాలా సూపర్ ఉంటుంది. ఇదల్లా గడ్డి, ఇదల్లా ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంటుంది ఇదంతా చూస్తుండండి. ఇంకా ఫ్రెండ్షిప్ వాళ్ళు కూడా వస్తే కూడా బాగుంటుంది. ఫ్రెండ్షిప్ వాళ్ళకు కూడా సూపర్ ఉంటుంది చూడడానికి. చాలా అందంగా ఉంటుందండి. చాలా చాలా అంటే చాలా అందంగా ఉంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. చాలా సూపర్ ఉంటుందండి ఇక్కడ. ఇదే ఎంత అందంగా ఉందో చూడండి. చెట్లు ఇవన్నీ చూస్తుంటే ఎక్కడనో బయటి దేశాలు పోయినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. కూర్చోడానికి కట్టలు ఎంత మంచిగా ఉందో చూడండి. చాలా చాలా సూపర్ ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్. చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట. అంత అందంగా ఉన్నది ఇదంతా. ఫోటోలు దిగడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడైతే అమ్మాయిలు అబ్బాయిలు అయితే ఫోటోలు చాలా దిగుతూ ఉంటారు సాయంత్రం పూట. ఎంత బాగుందో చూడండి. చాలా చాలా సూపర్ ఉన్నది. బాయ్ చెప్పండి జెట్టి ఛానల్కు. జెట్టి ఛానల్ చాలా చాలా సూపర్ ఉన్నదండి. చాలా సూపర్ ఉన్నది. చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది అన్నమాట. ఎంత మంచిగా ఉందో చూడండి. ఎంత బాగుంది చూడండి. ఇక్కడ కూర్చోవచ్చు సాయంత్రం పూట, చల్లగా బాగుంటుంది.
కట్టలు చాలా సూపర్ ఉన్నాయి ఇక్కడ కూర్చోవడానికి కూడా. చాలా చాలా అందంగా ఉన్నాయి ఇవన్నీ. చాలా డిజైన్స్ అయితే చాలా డిజైన్స్, పైసలు అయితే చాలా ఖర్చు పెట్టి చేశారు కేటీఆర్ గారు. ఈ హైదరాబాద్లో చాలా మడకం పార్కులు అయితే చాలా సుందరంగా తీర్చిదిద్దారు కేటీఆర్ గారు. నిజంగా సూపర్ అనమాట. దీంట్లో అయితే మెచ్చుకోవచ్చు. ప్రతి చెరువులను సుందరంగా తయారు చేశారు. చాలా చాలా బ్రహ్మాండంగా చెరువులు ఏడ చూసినా చాలా శుభ్రత, ప్రశాంతంగా అన్నీ బాగుంటాయి. సూపర్ అండి. దీంట్లో అయితే మెచ్చుకోవచ్చు. చాలా చాలా డెవలప్ చేశారు కేటీఆర్ గారు, నిజంగా మెచ్చుకోవచ్చు. ఇక్కడ వాహనాలు కూడా బయట పెట్టవచ్చు అనమాట. గేట్లు కూడా ఉన్నాయి. ఇంతకుముందు కూడా గేట్లు ఉంటుండే మంచిగా, ఇప్పుడు కూడా గేట్లు ఉన్నాయి. సాయంత్రం అయితే ఇదల్లా నిండిపోతాయి, వాహనాలు ఫుల్ ఉంటాయి సాయంత్రము. చాలా సూపర్ ఉంటుందండి ఇక్కడైతే. చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ కూడా నీళ్ళు, ప్రత్యేకంగా నీళ్ళు ఇక్కడ సపరేట్ నీళ్ళ కోసం ఇక్కడ కూడా కట్టారనమాట రౌండ్గా. చాలా బాగుంటుందండి ఇదంతా కూడా. ప్రతి ఒక్కటి చాలా బాగా చేశారు కేటీఆర్ గారు, నిజంగా మెచ్చుకోవచ్చు. చూడడానికి ఎంత అందంగా ఉన్నాయి. మేఘాలు కూడా చాలా అందంగా కనబడుతున్నాయి. మేఘాలు చూస్తున్నానండి, చాలా సూపర్ ఉన్నది. లొకేషన్ అయితే సూపర్ లొకేషన్ అనమాట.